జూబ్లీ హిల్స్ ఫలితం ప్రభుత్వంపై రెఫరెండమే. అంటే జూబ్లీ హిల్స్లో కనుక గవర్నమెంట్ ఓడిపోతే ఇక మీ పరిపాలన వేస్ట్, రెఫరెండం కింద భావించాలన్నట. మరొకవేళ మీరు ఓడిపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఫెయిల్, ప్రధాన ప్రతిపక్షంగా మేము ఫెయిల్, మమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు, 10 ఏళ్ల పరిపాలన తాలూకు ఆ యొక్క పీడ నుంచి ఇంకా ప్రజలు విముక్తి కాలేదు, ఆలోచన నుంచి ఇంకా బయటికి రాలేదని కూడా మీరు ఒప్పుకోవాలి కదా. వీళ్ళు ఒప్పుకోవాల్సిందే, మీరు ఒప్పుకోవాల్సిందే. ఈ రెండు పార్టీలు ఈ ఆల్టర్నేట్ లేక మీరు బతుకుతున్నారు కానీ, లేకపోతే ఈ తెలంగాణకి ఈ పరిస్థితి ఎక్కడిది? దౌర్భాగ్యం కాకపోతే. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రజల కోపం బయటపడుతోంది. కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్ భయం, అందుకే ముఖ్యమంత్రి అయి ఉండి గల్లీల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అసలు ఇప్పుడున్నది కల్తీ కాంగ్రెస్ అట. ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఉండి గల్లీలో తిరుగుతున్నారంటే మీ నాయన మంచుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి తిరగలే, ప్రచారం చేయలే? వందల కోట్ల రూపాయలు మునుగోడు హుజూరాబాద్లో అయితే 2 వీలర్ల మీద కార్లలో తిరిగి ఆ లిఫాఫాల 6,000 రూపాయలు పెట్టి ఒక్కొక్క ఓటుకు పంచిపెట్టారు కదా మీరు. వాస్తవం కాదా? మీరు 6,000 పంచితే అవతల 1,500 1000 రూపాయలు పంచిన ఈటల రాజేందర్ గెలిచి మీరు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ అది. మరి అప్పుడు మీరు గుర్తించిరా ఇది మా ప్రభుత్వ వ్యతిరేకతకి, అంటే మా మీద మా పనితీరుకి ఇది నిదర్శనం అని మీరు ఒప్పుకున్నారా? దుబాకలో ఒప్పుకున్నారా? రెఫరెండం అని భావించిరా? చెప్పవు. పైసలు వంచినా ఓడిపోయారు కదా మీరు. జూబ్లీ హిల్స్లో దాదాపు 300-400 కోట్లు పెట్టిరు మీరు. కన్ను తప్పి ఏదో అంటారు కదా, సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఆడ ఏదో బయటపడ్డారు. మరి ఆనాడు కూడా మీ ప్రచారం అంతే స్థాయిలో జరిగింది కదా, ఇంతకంటే భయంకరంగా జరిగింది కదా. అసలు ఇప్పుడున్నది కల్తీ కాంగ్రెస్, బీజేపీతో కలిసి పనిచేస్తోంది. బానిసకే బానిస అయినట్టు రేవంత్ రెడ్డి పరిస్తుందట. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి బీజేపీ అభ్యర్థిని బకరా చేస్తారట. కవిత అప్పుడు మా పార్టీలో ఉండేది కానీ ఇప్పుడు కాదు. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు బీఆర్ఎస్కే వస్తాయి. బీఆర్ఎస్ మరింత ఎక్కువ మెజారిటీతో గెలుస్తుంది. చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. November 14న రిజల్ట్ రోజు చూద్దాం.